నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం నివాసం సత్యమే వాక్యం అనే మన్నాతో పోషించే దేవుడు మా అక్కరేగా తేటగా మాతో మాట్లాడాలని ప్రార్థిస్తున్నాను. మీరు ఇక్కడ ఉన్నట్టుగా మీ సన్నిధి ఇక్కడ ఉంది వారిని అంగీకరించి ప్రతి ఒక్కరూ శ్రద్ధగా మీ వాక్యం విని గ్రహించుకొని సహాయం చేయండి. ఉన్నట్టుగా నేను గ్రహించుకొని సహాయం చేయండి. మమ్మల్ని స్వాధీనపరచు దేవుడి మార్గంలో గ్రహిస్తున్నాను. శ్వాస యేసుక్రీస్తు ప్రభువు ప్రేరణ స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము. ఆమేన్. యాకోబు చివరి దశలో తన ప్రమాణంతో చెప్పిన మాట ఎంతో ప్రాముఖ్యమైనది. 49వ అధ్యాయం 1వ వచనం, యాకోబు తన ప్రమాణం గురించి చెప్పారు, మీరు కూడి రండి. ఈ మాట బహుతేటగా గ్రహించవలసి, మీరు కూడి రండి అనే మాట. తన ప్రమాణంలో కూడా కూడి ఉంటున్నా ఆయన చెప్తున్నాడు. కలిసి ఉంటున్నా, కలిసి రండి, కూడి రండి. బైబిల్లో ఈ మాటలు చాలా ప్రాముఖ్యం. దేవుని పిల్లలు ఇక్కడ యాకోబు పిల్లలతో చెప్తున్నాడు. దేవుడు కూడా తన పిల్లలతో చెప్పే మాట కూడి రండి, కలిసి ఉండండి అనే మాట ప్రభు చెప్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభు యొక్క ప్రార్థన మనం గమనించినట్లయితే ఏకముగా ఉండాలి, విశ్వసించిన వారందరూ కూడా అనే వాక్యం చెప్తుంది. యోహాను సువార్త 17 మనం ఏకమై ఉన్న భావన ఎన్నో వచనంలో చెప్తారు. ఎన్నో వచనం వినబడండి. మరియు నేను నన్ను పంపించబడి లోకము నమ్మనట్టు తండ్రి నాయను నీవును నేను ఉన్నలాగా వారును మనకు
వారి వాక్యములు నా యందు విశ్వాసం నుంచి వారందరూ ఏకమైనదని వారి కొరకు ప్రార్థించుతున్నాను. ఎట్లా ఏకం? ఎవరు? మనము ఏకమైన వారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒకే దేవుడు. మనము ఏకమైన వారు. వారికి ఏ ద్వేషం లేదు. తండ్రి అయినా పరిశుద్ధాత్మ దేవాన్న కుమారుడైన దేవాన్న వారికి ఏం అసలేదు అని ఏకం. కాబట్టి మనము ఏకమైన వారిలో ఏకమైనదని మీరు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి చిన్ని. కాబట్టి ఆయన ఈ మాట నొక్కి చెప్పినాడు. వారి వాక్యములన నా యందు విశ్వాసం నుంచి వారందరూ ఏకమైనదని వారి కొరకు ప్రార్థించుతున్నాను. కాబట్టి ఇక్కడ శిష్యులకే అనుకుంటాను కానీ వారి వాక్యములను నా యందు విశ్వాసం నుంచి వారందరూ ఏకమైనారు. దీన్ని అపోస్తలులు చేసి చూపించారు. అపోస్తల కార్యంలో రక్షణ పొందిన వారు ఆది సంఘం దీన్ని ప్రయోగాత్మకంగా వారి జీవితంలో చూపించినారు. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం 44 ఏమిటి? 44 చదవండి. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకుని విశ్వసించిన వారందరూ. ఈ వాక్యం దేవుడు చెప్పిన మాట. వారు దాన్ని ఆచరించినారు, వారి జీవితంలో అనుసరించినారు, వాక్యానికి లోబడినారు. ఇది ఎంత సత్యమో. కాబట్టి ఈనాడు మనం ఏదైతే దేవుని వాక్యం చెప్పబడుతుందో దాన్ని తప్పకుండా మన జీవితంలో అనుసరించాలి. వాక్యం ప్రకారం ప్రవర్తించేవారు కాక వీళ్ళ మాట నెరవేర్చుట మనం చూస్తున్నాం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమ కలిగినదంటే సమస్యగా ఉంచుకుంది. తర్వాత 46 కాదు. వారు ఏక మనస్సులై ఎవరి మనసు చూసినా ఒకే రకంగా భేదాభిప్రాయం లేవు. వారు ఏక మనస్సులై. వాళ్ళు ఎంతమంది చూడండి, వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ మనం చూస్తే 42:40 అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందారు. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది. ఎన్ని వేలు ఉన్నారు. ఇంకా వాళ్ళతో చేర్చబడుతున్నారు ప్రజలు. వాళ్ళతో చేర్చు 47 ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం ఉంచుకుంటుంది. మరియు ప్రభు రక్షణ పొందుతున్నవారు ఆమెను వారితో ఎవరితో? విశ్వసించిన వారితో, ప్రభు నమ్మిన వారితో, రక్షణ పొందిన వారితో, ప్రభుని తమ సొంత రక్షకులుగా అంగీకరించిన వారితో, హృదయంలో యేసు ప్రభువుని చేర్చుకున్న వారితో అనుదినం చేర్చుకున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఏక మనసు, ఒకటే మనసు. ఇది ఎట్లా వస్తుంది మనం గమనించాలి. కాబట్టి వీళ్ళు దేవుడు చెప్పిన ప్రకారం ఆచరించి చూపించుట మనం గమనించాలి. 10 మందిలో కూడా
133 కీర్తన మొదటి వచ్చి 133 మొదటి వచ్చి సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఈ మాటలు మనం చదువుతూనే ఉంటాం, వింటూనే ఉంటాం. మరి ఐక్యత గురించి బైబిల్ చెప్తుంది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఇక్కడ లాస్ట్లో 3వ కొండల మీద దిగవచ్చు, నిర్మలం నుంచి వలె ఉంటుంది. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట ఉండాలి అని యెహోవా సెలవిచ్చి. కాబట్టి సహోదరులు విశ్వసించిన వాళ్ళందరూ ఏకముగా ఉంటారు, ఏక మనసుతో ఉంటున్నారు. ఈ ఐక్యత అనేది ఎట్లొస్తుంది? ఇంతమంది ఇక్కడ 3000 మంది ప్రపంచమంతట్లో దేవుని పిల్లలు ఎంతమంది ఉన్నారు? అందరూ కూడా విశ్వసించిన వాళ్ళందరూ కూడా ఏకంగా ఉండాలి. జమనముడు జగౌరవులు విశ్వసించిన వారందరూ కూడా ఏకముగా ఉండాలి. మనం రకరకాలుగా జీవించి రక్షణ పొందినవాడు, రకరకాలు అందరూ ఒకే విధమైన పరిస్థితిలో రాలేదు. భయంకరమైన పాపాలు, రకరకాల పాపాలు. కొరింథీ పత్రికలో వాళ్ళు ఎటువంటి స్థితి నుంచి బయటకు వచ్చినారు అనేది కూడా మనం కొరింథీయులకు 6వ అధ్యాయం, మొదటి కొరింథీ 6వ అధ్యాయం మీలో కొందరు అట్టివారైంది 11వ మీలో కొందరు అట్టివారైంది. ఎట్టివారని చెప్తున్నాడు. 9వ దేవుని రాజ్యమునకు వారసులు కానేరని నీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను వారసులు కాదు. మీలో కొందరు అట్టివారైనది. ఇతర ఎటువంటి బ్యాక్గ్రౌండ్, వాళ్ళ వెనుకటి చరిత్ర ఎటువంటి. అయితే వాళ్ళు ఏమైనా ఇప్పుడు అట్టివారైనది కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడతారు. కాబట్టి ఇటువంటి చరిత్రను కలిగిన వారు అందరూ పాపాత్ములు. రక్షణ పొందిన తర్వాత ఏకమనస్కులై ఉండండి, ఐక్యత కలిగి ఉండండి, ఒక్కటిగా ఉండండి అని దేవుని వాక్యం చెప్తుంది. ఇది ఎలా సాధ్యం? ఇంట్లో ఒక ఇంటి వారే ఐకమత్యంగా ఉండడం కష్టమైంది. ఇంతమంది ఇన్ని రకాల ప్రజలు ఐక్యంగా ఉండడం ఎట్లా సాధ్యం? అది మన వల్ల ఏం పడినా మరి ఎవరు కలిగినటువంటి ఐక్యత? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ. కాబట్టి మీరు సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకుంటూ చాలు. ఎవరు కలిగించే ఐక్యత? ఇది ఆత్మ కలిగించే ఐక్యత. దేవుని ఆత్మ ద్వారా మాత్రమే ఈ ఐక్యత సాధ్యం. ఆత్మను బట్టే ఆత్మ కలిగించే ఐక్యం, శరీరం కలిగించే ఐక్యత ఎక్కడుంది? శరీరానుసారమైనదైతే ఇదో ఈయన మాకుడమే, ఈయన నాలంగే, ఈయన నాలాంటి ధనవంతుడే, వీళ్ళతోనే ఐక్యంగా ఉండాలి. ఇట్లా ఉండదు ఆత్మ కలిగించే ఐక్యం. ఆత్మ ప్రభు రక్తంలో
కడుగబడిన వారు, కొందరు ప్రభు రక్తంతో కొనబడిన వారందరినీ ఐక్యం చేసి, అదే గలతీయులకు రాసిన పత్రికలో చూడండి, ఆత్మ కలిగించే ఐక్యత ఎట్లా ఉంటుంది. గలతీయులకు 3వ అధ్యాయం 26, 3:26, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. 27, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తులోని బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో ఏ భేదము లేదు. 28, యూదులని గ్రీసు దేశస్థులని లేదు, దాసులని స్వతంత్రులని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఎవరు కనిపించేటువంటి ఐక్యత. కాన్వకేషన్ జరుగుతున్నప్పుడు హైదరాబాద్లో రకరకాల దేశస్తులు, నేపాల్ వాళ్ళు, బెంగాల్ వాళ్ళు, అమెరికా వాళ్ళు, అందరూ ఇండియన్స్, ఆయా రాష్ట్రాలు అందరూ సమానంగా భోజనం చేశారు. దర్శి గారు దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి రుజువు చేస్తారు. ఏ భేదం లేకుండా అట్లా రుజువు చేస్తారు. ఆ దేశం లేదు, ఈ దేశం లేదు, ఆ కులం లేదు, ఈ కులం లేదు. మాదిగ క్రైస్తవులు లేరు అనేవాడు, మాల క్రైస్తవులు లేరు అనేవాడు, రెడ్డి క్రైస్తవులు లేరు అనేవాడు. ఒకే మాట, మీరు అందరూ దేవుని కుమారులు. కాబట్టి ఐక్యతలో చెప్పి ఆత్మ ద్వారా ఇది సాధ్యము. అయితే చాలామందిలో ఈ సువార్త సత్యం కనుగొనడం లేదు. పెళ్ళిళ్ళప్పుడు బయటకు వస్తుంది, ఆయా సమయంలో బయటకు వస్తుంది. నేను ఇంకా ఫలాని వాడిని, మా కులంలోనే చూడండి పిల్లను లేక అబ్బాయిని అంటారు. ఎక్కడ నీ విశ్వాసం, ఎట్లా రక్షించబడ్డావు? ఏ వాక్యం వేటు తరబడినా. ఒక సేవకుడు నిన్న మాట్లాడుతూ ఉంటే ఒక ఆయన ఏమన్నాడంటే, అన్న మా అబ్బాయికి మనోడనే చూడు అన్నాడు. ఏమన్నాడు? మనవాడనే. ఎంత కోపం వచ్చిందో అని. ఎవరైతే చెప్పింది మీకు అట్లా చూడన్నాడు. వాక్యం ఎట్లా చెప్తుందా? చూడు, ఏ భేదం లేదు. ఎవరైనా చూడు, దేవుని పిల్లల్ని అంటే చూస్తాం, ప్రార్థన చేయమంటే చేస్తాం. మా పిల్లనే ఎట్లా మన యొక్క ఇష్టం పెట్టుకొని దేవుడు సహాయం చేస్తాడు. అట్లా మనసు ఉంటే అది చాలా తప్పని మనం గ్రహించుకోవాలి. ఇప్పుడైనా వాక్యానికి గౌరవం, ప్రవ్వా నీ చిత్తంలో ఎవరున్నారో, నీ పిల్లలైన వారు, రక్షణ పొందిన వారు ఎవరైనా సరే వాళ్ళని చూపిస్తే నేను చేసుకుంటాం అనే మనసుతో ఉండాలి. అది సువార్త సత్యం చొప్పున నడుచుకుంటా. ఈ గోడను పడగొట్టడానికి పేతుల్లో దేవుడు ఒక దర్శనం చేస్తాడు. లేకపోతే అంత సులభంగా ఆయన మానేవాడు కాదు. అపోస్తుల కార్యములు 10 అపోస్తుల కార్యములు 10 చూడండి. 10 మిక్కిలి ఆకలిని భోజనం చేయకూడదు, ఇంటి వారు సిద్ధం చేస్తుండగా అతడు పరవశుడై ఆకాశం పిలువబడి 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమికి వచ్చిన చూస్తున్నాం. ఏమిటది? 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర. దాంట్లో ఎన్ని ఉన్నాయి? 12. అందులో భూమి యందు సకల విధమైన చతుష్పాద జంతువులు, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులను ఉండేవి. ఒకే రకమైన జంతువులు ఉన్నాయి, ఒకే రకం లేవు. ఏమేమన్నా
ఉన్నాయి, చతుష్పాలు సకల విధములు, ప్రాగు పురుగులు, ఆకాశ పక్షులు. అట్లా సంఘం అంటే రకరకాల వచ్చినాం దేవుని దగ్గరికి వచ్చి 108 ఎట్లా పెట్టుకుంటే 107వ కీర్తనలో కూడా అక్కడ ఏం రాబడింది? సంఘం అంటే ఏమిటి? 107వ కీర్తన 3వ చదువు 107. తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి. అందుకనే 4 చెరువులు అని ఉంది కదా, 4 దిక్కులు. 4 దిక్కులు: తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారు. చూసారా, నానా దేశాలు, ఏ దిక్కు విడిచిపెట్టలేదు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. అట్లా పేతురుకు ఈ దర్శనం దేవుడు చూపించినాడు. ఏమిటది? అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 4 చెవులు పట్టి దింపబడిన పెద్ద దుర్ఘటమైన ఒక విధమైన పాత్ర భూమికి దిగివచ్చుటయు చూచును. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఆకాశం తెరవబడు దేవుని యొక్క నుండి వచ్చింది. కాబట్టి ఇది పరలోక దర్శనం. దేవుని యొక్క ఉద్దేశం విశ్వసించిన వారందరూ ఏకముగా కలిసి ఉండుట, ఐకమత్యంతో ఉండుట అనేది పేతురుకు చూపించిన. పేతురు ఏమన్నాడు? 13 పేతురు, నీవు లేచి చంపుకొని తినమని. చంపుకొని తిను. అప్పుడు పేతురు ఏ భేదం లేకుండా తినాలి దేవుడు చెప్పినాడు కాబట్టి. ఆయన ఏమంటున్నాడు? పేతురు, వద్దు ప్రభువా, విశుద్ధమైనది అపవిత్రమైనది ఏదైనా నిన్నడూ తినలేదు, వద్దు అంటున్నాడు. కాబట్టి అనేకసార్లు మనం ఆయా సమయాల్లో వీళ్ళొద్దు, వాళ్ళొద్దు, ఈ కులమొద్దు, ఆ కులమొద్దు, మనదే కావాలా, ఈ భేదం ఎన్ని సంవత్సరాలు, అది దేవుడికి ఇష్టమా? అలాంటి మనసు ఉండొచ్చా? ఎవరైనా సరే ప్రభువుని ఎట్లా కొన్నాడో, ఎట్లా పాపాలు క్షమించినాడో వారిని కూడా కొన్నాడు, వారి పాపాలు కూడా క్షమించినాడు. మనం భేదం పెట్టుకుంటే అది దేవుని మాత్రం ఒప్పుకోదు, దేవుడు చెప్పినాడు. కాబట్టి పేతురుతో తినన్నప్పుడు ఆయన తినలేదు అని ఏమంటున్నాడు? నేను తినలేదు. అయితే దేవుడు విడిచిపెట్టినాడు. 15 దేవుడు పవిత్రం చేసిన వాడిని నేను నిషిద్ధమైన వాడినిగా ఎంచవద్దని మరలా 2వ భాగం పేతురు లోబడే వరకు దేవుడు మాట్లాడాడు. దేవుడు పవిత్రం చేసినాడు, నీవెవడు అపవిత్రంగా ఇచ్చేదా? దేవుడు శుద్ధి చేసినాడు, దేవుడు కడిగినాడు, నీవెవరు విశుద్ధమైన దానిగా ఇచ్చేదాన్ని అని చెప్పినాడు. ఎట్లా జరిగి 3 సార్లు 16 ముమ్మారు జరిగాడు. వెంటనే ఆ పాత్ర ఆకాశం ఏమిటబ్బా ఈ దర్శనం ఇట్లొచ్చిందే అనుకుంటూ ఉంటే ఎవరు వచ్చినారు? కొన్నేళ్ళు కంపిన మనుషులు వచ్చినారు. ఎదురు చూస్తూ ఉండగా కొన్నేళ్ళు కంపిన మనుషులు కొన్నేళ్ళు ఎవరైనా కొన్నేళ్ళు ఎవరు? అన్యుడు. ఇంకా ఆయన ప్రభువుని ఎరగలేదు, బాప్తిసం పరిశుద్ధాత్మనే వరం పొందలేదు. అలాంటి కొన్నేళ్ళకి పొమ్మంటే దేవుని వాక్యానికి లోబడి నేనే పంపించి పో అన్నాడు దేవుడు. చూడండి ఏమన్నాడు? ఆ ఆదర్శం ఆత్మ 19 ఆ దర్శనం గురించి యోచించుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను 3 ఆత్మ చెప్పినాడు. అందుకే ఎస్సీ పత్రిక నేను చదివినాం, బాగుంటాడు. ఆత్మ కలిగించు ఐక్యత అంటే వాళ్ళు ఏ దేశస్తులైనా సరే, ఎవరైనా సరే, ప్రభు ఏమంటున్నాడు? నీవు లేచి క్రిందికి సందేహింపక, ఏమాత్రం అనుమానించదు, కాదు సందేహించక వారితో కూడా వెళ్ళు, నేను వారిని పంపించు. ఆవిడ పేరు
అక్కడ ఎంత గొప్ప కార్యం జరిగింది. గొప్ప కార్యం జరిగింది. తర్వాత వీళ్ళే ఉండండి. తర్వాత ఈయనతో వారించినారు ఎవరు? యూదులు. 11వ అధ్యాయం 2, 3 వచ్చినారు. పేదలు యెరూషలేములోకి వచ్చినప్పుడు సున్నతి పొందిన వారంటే యూదులు, ఇశ్రాయేలు. సున్నతి పొందిన వారు ఏమన్నారు? నీవు పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనం చేసిపోయిన అతనితో వాదన. అట్లా మనం సువార్త సత్యం పాటించినప్పుడు బంధువులు ఇంకెవరైనా ఎందుకు భోజనం చేసినావు, ఎందుకు వాళ్ళ అమ్మాయిని తెచ్చుకున్నావు, ఎందుకు వాళ్ళ అబ్బాయిని తెచ్చుకున్నావు, ఇట్లా వాదం పెట్టుకోవచ్చు. నిలబడాలి. అయ్యా ఇది దేవుని వాక్యం, మేము దేవుడిని నమ్మినాం, ఎవరు మాకు ప్రాణం పెట్టలేదు, అందరికంటే ఎక్కువ దేవుడే. ఇంతమంది బంధువులు ఎట్లా పోగొట్టుకోవాలి, ఇంతమందిని ఎట్లా దుఃఖపరచాలి అంటే దేవుడిని దుఃఖపరచావా? ఆ తీర్మానం ఉండాలి. అప్పుడు పేతురు దానికి జవాబు చెప్పినాడు, అయ్యా నేను కూడా అట్లే ఉంటే దేవుడు దర్శనమిచ్చినాడు, దేవుడు పొమ్మన్నాడు. మన వల్లనే వారు కూడా ఏమన్నాడు? దేవుని యొక్క ఆత్మ. 10:47 పేరులో మన వలె పరిశుద్ధాత్మను పొందిన మీరు బాప్తిసం పొందకుండా ఎవరైనా వీళ్ళకి ఆటంకం చేయగలరా? ఇదే మాట వాళ్ళందరికీ చెప్తే నోరు మూసుకున్నారు. ఇవన్నీ ఎవరికి చెప్పినప్పుడు వాళ్ళు ఏమని లేకుండా పోయారు. 17వ వచ్చింది, 11వ అధ్యాయం 17వ వచ్చింది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరం అనుగ్రహించుండగా దేవుని అడ్డగించుకుంటున్నాను అట్లా చెప్పాలి కదా. దేవుని వాక్యానికి లోబడుతున్నాం కాబట్టి ఇంకా కులము, మతము, ద్వేషము, దేశము అలాంటి భేదాలు ఉంటే నిర్మూలన తెచ్చుకోవాలి. దేవునికి ఇవే ఆటంకకరమైనవి. చాలాసార్లు మనం దీని నుండి విముక్తి పొందలేకుండా ఉన్నాం. దాని మాతో ఎవరైనా కులం పేరు ఎత్తున్నారనుకోండి, ఖండించాలి. ఇది వాక్య ప్రకారం కాదు, మనమంతా క్రైస్తవులు, దేవుని పిల్లలు. దాన్ని ఈ సమరయులు, యూదులు వీళ్ళ మధ్య ఉండే మధ్యకు గోడ ఎట్లా పగలగొట్టినట్టు దేవుడు పడగొట్టి ఎఫెసీయులకు రాసిన పత్రికలో పడగొట్టి 14:2-14 ఎఫెసీయులు 2:14 ఆయన సమాధానమైనది మీకును మాకును ఉండిన ద్వేషము అనగా విరూపకమైన ఆత్మల గల ధర్మశాస్త్రమును తన శరీరమును కొట్టివేయడం చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. కాబట్టి అందరినీ, నమ్మిన వాళ్ళందరినీ ఏకంగా ఉండాలి అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. సమాధానకారకుడై ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా పేతురు తన అభిప్రాయం ఎట్లా మార్చుకున్నాడు, ఎట్లా లోబడినాడు, వాక్యానికి లోబడి, దర్శనానికి లోబడినాడు, దేవుని ఆత్మకుడు. కాబట్టి ఇది ఎవరి వలన సాధ్యం? మనమంతా ఏకంగా ఉండుట ఎవరి వలన సాధ్యం అంటే ఆత్మ కలిగించు ఐక్యము. కాబట్టి వాక్య ప్రకారం యూదులంతా ఒకటి, గ్రీసు దేశస్థులంతా ఒకటి, తెల్లవాళ్ళంతా ఒకటి, ధనికులంతా ఒకటి, బీదవాళ్ళంటే చిన్న చూపు చూడాలా, అట్లుందే వాక్యం. బీదవారు ధనికులు లేదు, దరిద్రులు లేదు, నల్లని వారు లేదు, తెల్లని వారు లేదు. అనేకసార్లు మన స్థాయికి తగిన వాళ్ళలోనే మాట్లాడతాం. ఎవరు ధనవంతులు, ఎవరు ఉద్యోగస్తులు, వాళ్ళతోనే, మిగతా వాళ్ళని లెక్క చేయండి. ఎంతమంది పల్లెల్లో కలుసుకుంటాం, ఎంతమంది ప్రేమతో మాట్లాడుతుంటాం. అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చినారో, ఇంట్లో అందరూ రక్షణ పొందినారా, అలాంటి వివరాలు ఎంతమంది తెలుసుకున్న ఆశ ఉంది. కాబట్టి ఇది మన ఐక్యతను చూపడు. అది ఎట్లా సాధ్యం? ఆత్మ కలిగించు ఐక్యత ఇది.
అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రీతిగా దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది. ఆత్మ కలిగి చైత్యమును కాపాడుకున్నట్టు శ్రద్ధ ఉండాలి. శరీరం కూడా ఐక్యత కలిగిస్తుంది. ఆత్మకు విరోధం శరీరం. ఈ రెండు కలవరు. గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 5:17 శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించి ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేం నిశ్చయించరో వాటిని చేయకుందురు. శరీరానికి ఆత్మకు పడదు. అందుకనే సంఘంలో కూడా శరీరానుసారులు ఉంటారు, ఆత్మానుసారులు ఉంటారు. ఎట్లా గుర్తుపట్టాలా? ఎవరు ఆత్మీయులు, ఎవరు శరీరులు ఎట్లా తెలుసుకుంటాం? 5వ అధ్యాయంలో 22 గలతీ 5:22 ఆత్మఫలమైనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం. ఈ గుణాలు ఎవరిలో ఉంటాయో వాడు ఆత్మీయులు నిస్సందేహముగా చెప్పచ్చు. అనుమానం లేకుండా మనం ఒక నిర్ధారణకు రావచ్చు. ఈ గుణాలు ఉండే వాళ్ళందరూ కూడా ఆత్మీయులు. ఈ గుణాలు ఉండేవాళ్ళు 19 శరీర కార్యములు జారత్వం, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, అభిచారం, వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, ఇట్లాంటివి ఎవరైతే చూస్తామో అప్పుడే కనపడతాయి. వీడి శరీరానుసారులు. కాబట్టి ఇంటికి కుదరదు. మనం ఎవరు కూడా ఐక్యపరచలేదు. ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీదే మనసు ఉంటారు. శరీరానుసారులు శరీర విషయం మీదే మనసు ఉంటారు. కాబట్టి ఆ విషయము రోగిణకు 8వ అధ్యాయం 5వ శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు, ఆత్మానుసారులు ఈ రెండు కాదు. శరీరానుసారులు ఎప్పుడు ఒక పెళ్ళికి పోయినాం అనుకోండి, అన్నం బాగలేదు, కూర బాగలేదు, 2 ముక్కలు వేస్తున్నారు, పెరుగు నాకంద లేదు. శరీర విషయాల మీద మనసు. ఆత్మానుసారులు అయ్యా వాక్యం బాగుంది, దేవుడు నాతో మాట్లాడినాడు, దేవుని సన్నిధి అట్లా చెప్తారు. కాబట్టి మనం ఏ మనసు ఉందో అదే బయటకు వస్తుంది. ఈ రెండింటిలో ఏ మంచిది? ఆరోగ్యం. ఆత్మానుసారమైన మనస్సు జీవము, సమాధానము. నీలో ఆత్మానుసారంగా నడుస్తున్నాను, నేను ఆత్మానుసారంగా నడుస్తున్నాను అనుకుందాం, ఆటోమేటిక్గా సమాధానం ఉంటుంది. భేదాలు ఉండవు, ఇద్దరిది ఉండే మనసు. ఎప్పుడైతే ఒక ఆత్మీయుడు ఒక శరీర సంబంధమైన వాళ్ళతో పొలమంటే అసాధ్యం. ఒకదానికొకటి విరోధము అన్నాడు. కొరింథీ పత్రికలో ఏం ఏర్పడింది? మొదటి అధ్యాయం 10వ సహోదరులారా ఏక భావంతో మాట్లాడవలనయు కక్ష లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులైనవలనయు మన ప్రభువుని యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాను. ఎంత ప్రాముఖ్యమో అంత భక్తుడు వేడుకుంటున్నాను అన్నాడంటే ఇది ఎంత ముఖ్యమైనదో మనం అర్థం చేసుకోవాలి. కక్ష లేదు, డివిజన్స్ లేవు, భేదాలు ఉండకూడదు అని చెప్తున్నాడు. అంటే దాని అర్థం 11 నా సహోదరులారా మీలో కలహములు కలవదు,
మిమ్మల్ని గురించి క్లోరే ఇంటి వారి వలన వెలుగొచ్చింది కలహాలు, వెలుగొచ్చింది కొట్లాట. నేను అపోల్లో వాడను, చదువు పౌలు వాడను, అపోల్లో వాడను, కేఫా వాడను. ఈ గుంపులు పౌలులో గుంపు, అపోల్లోకి, కేఫాలోకి క్రీస్తు. అట్లుండదు కలిసి ఉంటుంది. పౌలు మీ కొరకు ప్రాణం పెట్టాడా? కేఫా మీ కొరకు ప్రాణం పెట్టాడా? ప్రభువు కదా శిలో, ప్రభువు కదా ప్రాణం పెట్టాడు. కాబట్టి ఇవన్నీ మీరు ఎట్లున్నారంటే దీన్ని బట్టి చూస్తే శరీర సంబంధులు అని తేడుగా చెప్తున్నాడు. శరీర సంబంధులై మూడవది అసూయలు కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్న వారు కాదు, క్రీస్తునందు పసిబిడ్డలే అన్నాడు మొదటి రోజు. కాదు. కాబట్టి ఇక్కడ ఈ సంఘంలో ఇలాంటి పరిస్థితులు, కలహాలు, గుంపులు ఉన్నాయి. కాబట్టి ఐక్యత అనేది ఎప్పుడు వస్తుంది? ఆత్మ కలిగించే ఐక్యత. ఎప్పుడైతే ఆత్మానుసారం ఆత్మను అనుసరించి నడుచుకుంటావా ఈ డివిజన్స్ ఉండవు, కలహాలు ఉండవు. ఆత్మ ఫలం చదివినం, ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతం ఇవే ఉంటాయి. అందరూ ఉన్నప్పుడు ఐక్యత అనేది తప్పకుండా ఉంది. కాబట్టి శరీరాలకు ఆత్మానుసారాలకు పొత్తు కుదరదు. వాడి మనస్సు మార్చుకోనంత వరకు కలిసి ఉండదు, అసాధ్యం, తెలవదు. దాన్ని మనం ఎక్కడ చూస్తాము? రోజులకు కాదు, అపోస్తుల కార్యం 8వ అపోస్తుల కార్యం 8వ ఇక్కడ సీమోను అనే మనుషుడు పేరు మాత్రం నమ్మి బాప్తీసం పొందను అని రాయుడు. చూడండి ఎన్నో నమ్మి బాప్తీసం పొందను. సీమోను కూడా నమ్మి బాప్తీసం పొంది ఎడబాయి కొట్టి సూచనలను గోపాలను జరుగుతున్న చూసి నిజంగా నమ్మినాడా? నిజంగా పాప విషయంలో కూర్చబడి దీనుడై తగ్గించుకొని ప్రభువు హృదయంలో చేర్చుకున్నాడు. ఆయన అందరూ నమ్మినారు, బాప్తీసం తీసుకుంటున్నారు. నేను కూడా నమ్మగా బాప్తీసం. ఎవరిని మోసం చేయటప్పుడు తన్ను తానే మోసం చేసుకుంటారు. అలాంటి వారు ఎవరిని మోసం చేయరు, నిర్ణయమే. ఈయన హృదయం మారలేదు. కాబట్టి చాలామంది నిజమైన మార్పు లేకుండా నిజంగా ప్రభువును హృదయంలో చేర్చుకోకున్నారు. సీమోను కూడా అట్లనే ఉన్నాడు. నిజమైన మార్పు లేదు, నిజంగా బాప్తీసం తీసుకోలేదు. ఆయన హృదయం ఉంటుంది, ఆయన మనసు బయటపడింది. ఎప్పుడు? 18వ అపోస్తలులు చూసి వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులుతున్నాను, వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఏంటి? అధికారం మీదనే ఉంది ఆయన మనసు. దేవుని పెరుగుతాం, దేవుని పెరుగుతో పెరుగుతాం. శరీరానుసారుడని మనకు అర్థమైంది. ఆయన ఎటువంటి మనస్సు, హృదయం సంగతి ఎట్లుందో చూడండి. చెడుతనము 22. కాబట్టి చెడుతనం మారుతుంది. మరి దేవునిలో ఈ సీమంతో కలవంటే కలుస్తారా? ఈయన ఆత్మానుసారంగా నడుస్తున్నాడా? అలాగే శరీరానుసారులు ఆత్మానుసారం.
ఇద్దరికి పశువులు వాక్యం చెప్తుంది. ఆత్మకు విరోధముగా ఒకదానికి ఒకటి విరోధము. ఈ మనుషులతో కలవడం చీకటికి వెలుగుకు పొత్తు ఏది అన్నాడు కదా, ఎట్లా తెలుస్తాం? కాబట్టి వీళ్ళు ఏం చెప్తున్నారు? అయ్యా మారు మనసు పొందాను, మారు చెడుతనం మానుకొని 22 ఈ చెడుతనం మానుకొని మారు మనసు ఉంది. ప్రభువును వేడుకో, మనసు మార్చుకో, ప్రభువును వేడుకో. ఇంకా ఆయన మనసు ఎట్లుంది, హృదయం ఎట్లుంది? 23 వచ్చింది. దుష్టత్వంలో దుర్నీతి బంధకంలో ఉన్నట్టు నాకు కనబడుతున్నది. ఎట్లున్నాడు? బాప్తిసం తీసుకున్నాడు, నమ్మినాడు, హృదయం నువ్వు ఘోర దుష్టత్వంలో ఉన్నావు, దుర్నీతి తాళ్లతో కట్టబడి ఉన్నావు, నీకు నీతి లేదు, నాకు కనబడుతుంది. ఆయనకి ఏమన్నా మారు మనసుగా భయం ఉందా? 24 సీమను మీరు చెప్పిన వాటిలో ఏది నాకు రాకుండా మీరే నా కొరకు నీవు మారు మనసు పొందంటే, నీవు ప్రార్థన చేసుకుంటే, మీరే చేయాలంటే ఏమర్థం? ఆయనలో ఏమాత్రం కూడా కదలిక లేదు, భయం లేదు. ఇలాంటి వ్యక్తులు సంఘంలో ఉన్నట్లయితే ఎట్లా కలుగుతాం? లేదా అధికారం ఇచ్చి ఆత్మ విషయం మీద మనసు లేదు. ఎట్లా ఆత్మలు రక్షింపబడతాయి? వచ్చిన వాళ్ళు ఎట్లున్నారు? వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం, ప్రభు వాక్యంతో హెచ్చరిస్తాం, ఆదరిస్తాం, స్థిరపరుస్తాం, బలపరుస్తాం. ఈ మనసు ఉండదు. ఇతనికి ఏ మనసు ఉంది? అధికారం లేదు. అంతే. మనం గమనించుకోవాలి. ఇలాంటి వారితో కలిసి ఉండుట అసాధ్యం. అందుకనే యాకోబు పత్రికలో అలాంటి వారి గురించి ఏం చెప్తున్నాడు? యాకోబు పత్రిక మొదటి వచనం చదవండి. మీలో యుద్ధములను 4వ అధ్యాయములు పోరాటములను దేని నుండి కలుగుతున్నది? నీ అవయములో పోరాడు, అవయములలో పోరాడు భోగేచ్ఛలు. ఇది పోరాడుతున్నాయి. ఈ లోకం అనుభవించాలి భోగేచ్ఛలు. దాన్ని బట్టి ఆ పోరాటం రూపాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? 2వ ఆశిస్తున్నారు కానీ దొరుకుతలేదు, నరహత్య చేయరు, మత్సర పనులు కానీ సంపాదించుకోలేదు, పోట్లాడు, యుద్ధం చేయరు కానీ దేవుని అడగనందున నీకేమీ దొరకదు. ఇట్లా పోట్లాడితే వస్తుందా? నరహత్య చేస్తే వస్తుందా? అసూయ పడితే వస్తుందా? అట్లా నాలుగు పౌరు వాళ్ళ ఆయుధాల గురించి ఏం చెప్తున్నాడు? ఇట్లా పోట్లాటల్లో అవి చెప్పడం 2వ కొరింథీయులకు 10వ అధ్యాయం, 2వ కొరింథీయులకు 10వ అధ్యాయం 4వ 3-4 శరీర ధారణమే నడుచుకుంటున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయము, ఆత్మీయంగా చేస్తాము. వాళ్ళ ఆయుధాలు ఎట్టున్నాయి? మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయించాలంట బలము కలవి. కాబట్టి శరీర ప్రకారం అంటే నరహత్య చేయడం కలం లేదు, మత్సరం ఉండదు. మా యుద్ధోపకరణములు ఎలాంటిది? దేవుని మీద దుర్గములను పడద్రోయించాలినంత బలము కలదు. ప్రార్థన చేస్తాం, దేవునికి సహాయం అడుగుతాం, దేవునికి అప్పగించుకుంటాం. అది వాళ్ళంతా యుద్ధం చేసేది. ఇక్కడ వీళ్ళు యాకోబు దాన్ని పొందుటకు ఏం చేస్తున్నారు? నరహత్య చేస్తారు. యాకోబు ఏం చేస్తారు? 2వ మీరు ఆశిస్తున్నారు దొరకలేదు, నరహత్య చేయదు, మత్సరపడుడు కానీ సంపాదించుకుంటారు, పోట్లాడుతూ యుద్ధం చేయదు కానీ దేవుని అడగడం నీకేమీ దొరకదు. కాబట్టి ఇలాంటి వారికి ఏం చెప్తున్నాడు దేవుడు?
ఏం నేర్పిస్తున్నాడు దేవుడు? 3వ వచనం, మీరు అడిగినను నీ భోగముల నిమిత్తం నియమించుటకై దురుద్దేశంతో అడుగులు కనుక నీకేమీ దొరుకుతుంది. లోక సంబంధులు. అందుకని ఏమంటున్నాడు? వ్యభిచారిణులారా అంటే భర్తలు నమ్మకంగా ఉన్నది వారులారా. మనకు సృష్టించిన ప్రభువే మనకు భర్త. లోకం విరోధి. 2 మనసులు ఉన్నాయన్నమాట. ఒక పక్క దేవుడు కావాలా, ఒక పక్క లోకం కావాలి. శరీరం ఒక పక్క ఉంది, ఆత్మ ఒక పక్క. దాన్ని ఏమంటున్నాడంటే వ్యభిచారిణులారా. ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు. కాబట్టి ఎవరు ఈ లోకంతో స్నేహం చేయకూడదు, వాడు దేవునికి శత్రువును. ఇంకా 5వ, కాదు కానీ ఎక్కువ కృపణించు. అందుచేత దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృపను గ్రహించును అని లేఖనం చెబుతున్నది. 7వ, దేవునికి లోబడి అపవాదిని ఎదిరించు, అప్పుడు వాడు మీద కాదు. దేవునికి లోబడి అపవాది చోటుతో వాడిని ఎదిరించు, అప్పుడు వాడు మీద పారిపోతాడు. 8వ, దేవుని దగ్గర రండి వచ్చును బాబులారా, శుభ్రం చేసి విమర్శులారా, నీ హృదయాలు అక్కడ శ్రీమోహన పెట్టేయడం. ఇదే వాడు చెప్పేది. నువ్వు ప్రభువును వేడుకో, నీ హృదయాలోచన క్షమింపబడవచ్చు. సత్యం తెలియని వాళ్ళు అనవచ్చు, శ్రీమోహనే బలపరచవచ్చు. ఏమన్నా పేరు ఇచ్చింది ఏమైనా ఎట్లిస్తాడు? ఆయన మార్పులు అట్లా అనకూడదు. ఆత్మీయులైతే అతనికి బుద్ధి చెప్తాను. సింహనం ఈ బ్రతుకు మార్చుకో, తగ్గించుకో, దేవుని దగ్గర. అప్పుడు ఆయన ఏం చేస్తారు? విమర్శకులుగా ఉండదు. దేవుని దగ్గర రండి, అప్పుడు ఆయన మీరు బాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి. మనసు మార్చుకోండి, జీవితాన్ని మార్చుకోండి. తర్వాత ఇంకా విమనస్కులారా అంటే 2 మనసులు, లోకము ఆత్మీయత, దేవుడు, లోకం 2 కాదు. ఎన్నాడు 2 తలంలో కలబడుతున్నారు. కాబట్టి మాటలు ఈ వాక్యం లోతుగా మనం గ్రహించాలి. ఆత్మ కలిగించే ఐక్యం కాపాడుకోవడం శ్రద్ధ. కాబట్టి సంఘంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? విమర్శకులకు మీ హృదయాలను శుద్ధి చేస్తారు. 9వ, వ్యాధులపడు, దుఃఖపడు, ఏడు, మీ నవ్వు దుఃఖంపడు, మీ ఆనందం చింతకును మార్చుకోండి. వ్యాధులపై ప్రత్యేకపడు, మీ నవ్వు దుఃఖమునకు ఆనందం చింతకు మార్చుకోండి. 10వ, ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని ఇది రాదు. అయ్యా ప్రభువు దృష్టిని తగ్గించుకోవచ్చు. నిన్ను ఇచ్చిస్తాడు, ఎక్కడ పెట్టాలనుకున్నాడో అక్కడ పెట్టాడు. దాని పోరాటాలు, అసూయలు, కలహములు, మద్దతులు ఇవన్నీ నీ భోగేశ్వరులు వస్తాయి. కాబట్టి ఆత్మ కలిగించు ఆగించు. ప్రభువు మనకు సహాయం చేయవాడు. ఇలాగా దేవుని పిల్లలందరూ కూడా కలిసి కూడా దేవుని ఏమనుగా ఆత్మానుసారులు, ఆత్మ విషయాలు. మరి నిజంగా క్రీస్తు సంబంధులు ఏం చేస్తారు? గలతీ పత్రిక 5వ అధ్యాయం 23, 24 వచ్చిన. గలతీ 5వ అధ్యాయం 23, 24. ఇట్టి వాటికి విరోధమైన నియమమేమీ లేదు. క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువగా చంపినారు. అందుకనే యేసు ప్రభు యొక్క పునరుత్థాన శక్తి మనకు అవసరం.
పాపానికి సిలువ వేయబడి ఉండాలి. శరీరం కావాలి. కలహం కావచ్చు, మత్సరం కావచ్చు, అసూయ కావచ్చు, ద్వేషం కావచ్చు. దీనికి నేను చనిపోయినాను, సిలువ వేసినాను, చంపేసినాను, ఇక నువ్వు జీవించేవాడు నేను కాదు తెలిస్తే. కాబట్టి ఆయన సిలువ శక్తులు మనం కోరుకోవాలి, దాని మీద విజయిస్తుంది. అప్పుడే పరిశుద్ధ జీవితం జీవించగలం, ఆత్మానుసారముగా జీవించగలము. రోజులకు 6వ పాపమునకు దాసులం కాకులకు నిరర్థకములతో ప్రాచీన స్వభావం అంటే పాత పురుషుడు, పాత అలవాటు, రోత జీవితం అదేమైందండి? ప్రాచీన పురుషుడు ఏమైనా ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. తర్వాత 7వ చనిపోయిన వాడిని చూస్తాం. అసూయ ఉంటుందా? మాట్లాడతాడా? వేషం ఉంచుకుంటాడా? చచ్చిపోయినాడు. నిజంగా పాపానికి చనిపోతే మనం కూడా అట్లే ఉంటాము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొందేది. 8, 9 క్రీస్తు కూడా చనిపోయినట్ల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకనో చనిపోలేదు, మరణం నుండి ఆయన ప్రభుత్వం లేదని జరిగి ఆయనతో కూడా జీవించారు. అట్లా అది సాధ్యం. ప్రభు యొక్క మరణం, భూస్థాపన, పునరుత్థానంలో మనం ఐక్యమైన మన జీవితంలో దాన్ని అన్వయించుకోవాలి. పాపానికి ఎట్లా తెలుసుకోవాలంటే చనిపోయిన వారు ఇక్కడ ఏమంటాడు? 13వ సాధనాలుగా పాపను నాకు అప్పగించదు. నీటిని మాత్రమే అప్పగించు. తర్వాత ఇక్కడ ఈ మాట చూస్తే 11వ 6 మీరును పాపం విషయమై చచ్చిపోయిన వారుగా వేరే విషయమై సజీవుడుగాను మిమ్మల్ని మీరే లెక్కించుకోండి. అట్లా పాపానికి చచ్చిపోయినాము, దేవుడికి మాత్రమే బతుకుతున్నాము, జీవించినట్టు. ఎవరు ఈ విషయాలు ఎంతమంది గ్రహించినారో నాకు తెలియదు. యాకోబు కుమారులతో చెప్పిన మాట, కుమారులారా మీరందరూ కూడి అనే దాన్ని బట్టి ఈ లేఖనాలన్నీ తీసుకుంటారు. కలిసి ఉంటుంది, కూడి ఉంటుంది. ఇది ఆత్మ కలిగించి ఆయుధించాడు. దీన్ని కాపాడుకుంటే శ్రద్ధగా ఉన్నారు. ఆత్మ ఒక్కడే. ఆ మాట చూస్తే ఎస్ఎస్సి పత్రికలో ఈ మాటలు చెప్తూ కింద ఏం చెప్తున్నాడు? 4వ అధ్యాయం ఎస్ఎస్సి 4వ వచనం 4 శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. లేదా మాటలో శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారం నేను పిలుపు విషయం ఒకటే ప్రభు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కటే. అట్లా విశ్వసించిన వారందరూ కూడా ఒక్కటే, భేదం లేదు. ఎక్కడ భేదం వస్తుందంటే వాళ్ళు శరీరానుసారం